భయపడకండి రాహుల్ బాబు, కనిష్క సంగతి నేను చూసుకుంటాను. ఇంతకీ లక్ష్మికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకున్నావా? తీసుకున్నాను రాహుల్ బాబు. సరే నేను వెళ్ళొస్తాను. రాహుల్, నువ్వు ఇండైరెక్ట్ గా మమ్మల్ని అన్నావు కదా? ఇండైరెక్ట్ గా ఏంటక్క, డైరెక్ట్ గానే అన్నాను. ఈ ఇంట్లో అభికి అడ్డుపడేది, కావాలని మాటలనేది మీరిద్దరూ కాక ఇంకెవరున్నారు చెప్పండి? అలా అంటావేంటి రాహుల్? మరింకేమనాలి? అమ్మ అంటే ఇంకా బాధ నుండి తేరుకోలేక అభి గురించి తప్పుగా ఆలోచిస్తుంది. అమ్మ అలా ఆలోచించడానికి కారణం కూడా మీరే అని నాకు తెలుసు. మీరు తన గురించి చెడుగా చెప్పకపోతే అమ్మ కూడా ఈ పాటికి అభిని అర్థం చేసుకునేది. అత్తయ్య గారికున్న కోపానికి అభిని ఎప్పటికీ, అత్తయ్య గారు ఎప్పటికీ ఒక పురుగులానే చూస్తారు. ఏదో ఒకరోజు అమ్మ అర్థం చేసుకుంటుంది. అప్పుడు మీ పరిస్థితి ఎంత హీనంగా తయారవుతుందో ఊహించుకోండి. మీ నోటి వెంట ఎప్పుడు అబద్ధాలు ఆగుతాయో, ఎప్పుడు మీరు మారతారో అప్పుడే అందరి జీవితాలు హాయిగా ఉంటాయి. అప్పటిదాకా మీకు సుఖం ఉండదు, మీరు ఎవ్వరికీ సుఖం ఉంచరు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మారితే మీకే మంచిది. లేదంటే మీ కర్మ. ఆ దేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. డబ్బులిస్తానంటే వద్దంటుంది. ఎంత కష్టమైనా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వస్తానంది. అసలు ఈ అభి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఈ రోజైనా వస్తుందో లేదో తెలియట్లేదు. లక్ష్మి, అభి, ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వు వస్తావో లేదో అని. వస్తానని చెప్పాను కదా లక్ష్మి. సరే పద, టైం లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. కూర్చో. అభి గారు ఎందుకొచ్చారు? అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు? నిన్న ట్రీట్మెంట్కి రమ్మని మనమే అడిగాం కదా. నా ఉద్దేశం అభి గారు ఎందుకొచ్చారని. తనకి టైం సరిపోతుందో లేదో. ఒక పక్క రాహుల్ గారిని చూసుకోవాలి, ఇంకో పక్క ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యలో మన కోసం టైం కేటాయించాలి. ఎంత బిజీగా ఉండే టైంలో ఆవిడ ఇక్కడికి రావడం ఎందుకని అడిగాను. నిజమే అబ్బి, నీకు టైం దొరకడమే కష్టమైపోతుంది. మళ్ళీ నా కోసం పని కట్టుకుని రావడం ఇంకా కష్టం కదా. అందుకే మేమే మీ ఇంటికి వస్తాం, అక్కడే ట్రీట్మెంట్ చేయి. నాకేం కష్టం లేదు లక్ష్మి, నీకు ట్రీట్మెంట్ చేయడం నా బాధ్యత. మీరు బాధ్యత గలవారని మాకు తెలుసండి, కానీ మరీ ఇంత కష్టపడ్డం ఎందుకు అంటున్నాను. అవునబ్బి, నీకు ఉద్యోగం తప్పనిసరి ఏం కాదు కదా. రాహుల్ గారిని విడిపించడం
ముఖ్యమన్నావు కదా, మరి అలాంటప్పుడు అన్నయ్య డబ్బులిస్తానంటే ఎందుకొద్దంటున్నావు?